హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారండి? అసలు ఏం ఎండలండి బాబు, బయటకు అడుగు పెట్టాలంటేనే భయం వేసేస్తుంది. ఈసారి ఏంటో సూర్యుడికి మన మీద బాగా ప్రేమ ఎక్కువైపోయినట్టుంది. ఇలా బాగా దగ్గరకు వచ్చి మరీ చూపించేస్తున్నట్టున్నాడు. మీరేమంటారు? మీకు అలాగే అనిపిస్తుందా? పిల్లలు, ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలండి. బయటికి వెళ్ళి పొలం పనులు అవి చేసుకునే వాళ్ళకైతే చాలా కష్టం అసలు ఈ ఎండలకి. పాపం అసలు అనే కోతల టైం కదా, అందుకని ఈ ఎండలకి ఎంతో టేస్టీగా అలాగే హెల్దీగా ఉండే బనానా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ఎండలకి చల్ల చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా, అందుకనే మీ అందరి కోసం ఈ మిల్క్ షేక్ ని తీసుకొచ్చేసాను. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా అరటి పళ్ళని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. మీరు ఏ అరటి పళ్ళు అయినా యూస్ చేసుకోవచ్చు. చక్కెర గిల్లు దొరికితే వాటిని యూస్ చేసుకోండి. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేనైతే నార్మల్ గా ఈ చిన్న అరటి పళ్ళే వాడుతున్నాను. ఇక్కడ నేను 6 అరటి పళ్ళని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ లోకి కట్ చేసుకున్న బనానా పీసెస్ ని వేసుకుని 4 స్పూన్ల పంచదార వేసుకున్నానండి. పంచదార అనేది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. బనానా అనే చాలా తీగా ఉంటాయి కదండి, అది మీకు ఆప్షనల్ అండి. ఒక టీ గ్లాస్ చాలా చల్లగా ఉన్న కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలండి. బాగా గ్రైండ్ చేసుకోవాలి. పాలు వేసుకున్నాక ఇలా బాగా గ్రైండ్ అయ్యాక మాత్రమే ఒక పెద్ద గ్లాస్ పాలని ఇలా గడ్డల్లా అయ్యే వరకు డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న వాటిని కూడా వేసుకుని మళ్ళీ బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ స్టెప్ అస్సలు మిస్ చేయొద్దు. దీనివల్ల మిల్క్ షేక్ కి మంచి కూలింగ్ అనేది వస్తుంది అనమాట. తర్వాత గ్లాస్ లోకి 2 స్పూన్ల జీడిపప్పు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నవి వేసి మిల్క్ షేక్ పోసుకుని మళ్ళీ పైన కాజు పీసెస్ వేసి సర్వ్ చేసుకోవడమేనండి. మీ దగ్గర ఉంటే హార్లిక్స్ కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.